హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సురేష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు అయితే నేషనల్ మార్ట్ షాపింగ్కి అయితే వచ్చేసాము. అన్నీ ఆఫర్స్లో ఉన్నాయి, బై వన్ గెట్ వన్ అని చెప్పి. సో వీడియో అయితే కంటిన్యూ అయితే చూడండి. నేను ఏమేమి కొన్నాను, ఎంత కొన్నాను, ఆఫర్ ఎంత వచ్చింది, ఎంత సేవ్ చేశానో అంతా కూడా ఇంటికి వెళ్ళాకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడే మేము నేషనల్ మార్ట్ నుండి షాపింగ్ చేసి వచ్చేసాము. అక్కడ నేను ఫుల్ వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు నేను ఏమేమి షాపింగ్ చేశానో, నా బిల్ ఎంత అయింది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇవే తీసుకున్నాం. ఫస్ట్ కూడా అందుకే ఫస్ట్ ఇవే చూపిస్తున్నా. బిస్కెట్స్ అనమాట. బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటే కదా ఇవి తీసుకున్నాము. సో ఇది 2 ప్యాకెట్స్. కాస్ట్ వచ్చేసి ఎంత పడింది? ఇది 170 బై వన్ గెట్ వన్ ఆఫర్ అనేది. సరే అని తీసుకున్నాము. దీంతో అయితే మరి చిన్న బిస్కెట్స్ అవి ఒకటి ప్యాకెట్ ఓపెన్ చేసాను, చూపిస్తాను చూడండి. అట్లా అందుకో చూడండి, ఇంత చిన్నవి వచ్చేసి ఈ ర్యాక్ ఎలా ఉంది, దీంతో 2గా డివైడ్ చేసి ఇలా ఇచ్చారు. అట్లీస్ట్ 10 చాక్లెట్, దీంతో 10, దీంతో 10, 20 అనుకోండి. 20 ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఎంత చిన్నదంటే 24 ఇంతే. జస్ట్ మన 2 రూపీస్ కాయిన్ ఉండేమైనా కూడా ఉండదు, అంత చిన్న బిస్కెట్. ఇవైతే కన్నా ఏదో మేము ఏంటో అనుకొని తీసుకున్నాం, కానీ నాకైతే దీనికైతే అమౌంట్ వేస్ట్ అనిపిస్తుంది. అంటే అంత వర్త్ అయితే కాదు. అది ఒకటి. ఇంకా నెక్స్ట్ ఇది కూడా, ఇది వచ్చేసి కేరళ సోప్స్ అంట. సో బై వన్ గెట్ వన్ ఆఫర్ అనేది ఇది కూడా. ఇది వచ్చేసి 300 2 కలిపి 300 అంటే ఈచ్ వన్ వచ్చేసి 150 పడేది. సో బై వన్ గెట్ వన్ ఆఫర్. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఓపెన్ చేసి చెప్పినా, ఓపెన్ చేసింది లేదా? ఇందులో 3 ఫ్లేవర్స్ సోప్స్ అయితే ఉన్నాయి. స్మెల్ అయితే సూపర్గా ఉంది. చూసి బాగుంటాయి కదా తీసుకున్న. 3 ఫ్లేవర్స్, ఏదో బ్రౌన్, వైట్, గ్రీన్ ఉన్నాయి. బాగున్నాయి సోప్స్ అయితే. ఇదైతే కాస్ట్ ఓకే, రీజనబుల్, మంచిగానే ఉంది. అలాగే విజయ బ్రాండ్, విజయ దీప అంట. ఇది వచ్చేసి 160 అంటే మాకు 115కి ఆఫర్లో వచ్చింది. 115 కదా ఇది కాస్ట్. ఆఫర్లో వచ్చేసి 115కి వచ్చింది. ఇది మేము డైలీ వాడేది కూడా 115 అయితే కన్నా ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఈ క్యాప్ని చూసి. ఇదైతే ఆయిల్ అనేది ఇలాగా లీక్ అవ్వదంట, మనకి మంచిగా పడుతుందని చెప్పి ఇది తీసుకున్నాడు. సో అన్నీ తెలివిగా ఆలోచించాడు. ఇది వచ్చేసి గోధుమ పిండి 2 kgs తీసుకున్నాము. కేజీ వచ్చేసి 32 రూపీస్ ఏమో వేసుకున్నాను. సో అది ఒకటి తీసుకున్నాం. ఇంకా ఆయిల్ ప్యాకెట్ 2 ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎంత పడిందో కాస్ట్ 180కేనా మనకు వచ్చిన ఆఫర్ ఏమన్నా? 180 పడింది. 140కి వచ్చింది. 143 148 అంట ఇదైతే కాస్ట్. దీన్ని అయితే ఏం చేయడం, ఆఫర్ కూడా ఏం లేదు కాబట్టి ఓకే. ఇంకా ఇదైతే కన్నా సాల్ట్ నవ్వు వస్తుంది. దీని ఫస్ట్ వచ్చేసి 20 రూపీస్ అని చెప్పాను, అంటే దాని మీద ఉంటుంది కదా 20 రూపీస్ అని. బట్ కింద బోర్డు కింద కూడా రాస్తారు కదా ఆఫర్ ప్రైస్ 115 అని చెప్పేసి, ఆఫర్ ప్రైస్ ఎంత అని చెప్పి అట్లా. ఇది నార్మల్ కాస్ట్ 20 రూపీస్ అంటే వద్దు 20 రూపీస్ అంటే అని చెప్పాడు. మళ్ళీ లేదు 15 రూపీసే 5%
ఆఫ్ చేశారు అంటే ఓకే అయితే రీజనబుల్ అని చెప్పి తీసుకున్నాము. అన్నీ కొంచెం ఆలోచించి తీసుకోవాలి. ఇది కందిపప్పు 158 రూపీస్, కేజీ వచ్చేసి 158 72 మనకైతే ఇక్కడ ఇదైతే 172 ఉంది. ఎన్ని గ్రామ్స్? 924 గ్రామ్స్ ఉంది, అందుకు 172 కాస్ట్. అది ఒకటి. ఇంకొకటి ఇది ఎర్ర కందిపప్పు కూడా తీసుకున్నాము, ఒక జస్ట్ 540 గ్రామ్స్ తీసుకున్నాం, 40 రూపీస్ అని చెప్పి 42 వేసుకున్నాడు. ఇది టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేయాలి, చూడాలి. కొంచెం తక్కువ ఉంది కాస్ట్, ఒకసారి చూద్దాంలే, ఎప్పుడు ఇదే కదా వాడేది, ఇది కూడా ఒకసారి వాడదామని చెప్పి తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్గా క్యూట్గా ఉంది కదా బ్రష్. ఇది వచ్చేసి గ్యాస్ క్లీనింగ్, గ్యాస్ స్టవ్ దగ్గర ఉంటుంది కదా మనకి వాల్స్, అందుకు సో దానికోసం ఈజీగా ఇట్లా చేయడానికి అని చెప్పి చిన్నది తీసుకున్నా. ఇది వచ్చేసి 25 రూపీస్ పడింది కాస్ట్. సో అది అనమాట ఇవాళ నా షాపింగ్. నేను ఈ థింగ్స్ చూడండి, అసలు ఎంత తక్కువ ఉన్నాయి, దానికే 1200 బిల్ అయింది. సో 1180 రూపీస్ బిల్ అయితే. మళ్ళీ దీంతో ఎంత సేవ్ చేశానంట నేను 611 రూపీస్ సేవ్ చేశానంట, అంటే 34%. ఏమో నాకైతే ఏం అర్థం కాలే, అంత కాస్ట్ ఏంటో, నేను తీసుకునే కొన్ని ఐటమ్స్ కి ఇంత కాస్ట్ ఏంటో నాకు అస్సలు అర్థం కాలే. సో ఇదే అనమాట ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో ఈ వీడియో. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేనైతే అనవసరంగా చాలా చూసాను కానీ ఏవి కొనలేదు, అంటే ఫిక్స్ అయ్యి వెళ్ళాను, నాకు అవసరం ఉన్నటివే కొనాలి, అవసరం లేనివి కొనకూడదు అని చెప్పి. ఒకవేళ నా మనసు వాటిని చూసి వెళ్ళినా కూడా మా హస్బెండ్ పక్కన నో నో అని చెప్పి గంట కొడుతున్నాడు అనమాట, నో బడ్జెట్ అని చెప్పి. అందుకే అటు ఇటు వెళ్ళకుండా స్ట్రైట్ గా వెళ్ళి ఏం కావాలో అవి మాత్రమే పర్చేజ్ చేసాము. నేను ఎక్స్ట్రా కొనిందంటే ఈ స్నాక్స్ ఒకటే, ఇవి కూడా కొనకపోతే ఇంకా తినడానికి ఏం లేవు అని చెప్పి ఇవి ఒకటి ఎక్స్ట్రా తీసుకొని వచ్చాము, అది కూడా అంత వర్త్ అయితే కాదు. ఇంకా అంతే, ఇంకా ఇవన్నీ నాకు యూస్ఫుల్ అయ్యేవి. ఏంటి ఇవేనా మీ మంత్లీ అని అంటే కదా, ఇవి కాదు అంటే నాకు మేము ఇంటి దగ్గర నుంచి ఎక్కువ తెచ్చుకుంటాం కదా, సో అప్పుడప్పుడు మేము బయటకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి అలా తెచ్చుకుంటూ ఉంటాము. సో అవన్నీ స్టోరేజ్ ఉంటాయి. మేము ఒకేసారి ఇంత కాస్ట్ పెట్టి అయితే ఏమీ షాపింగ్ చేయము, ఎంతవరకు అవసరమో అంతవరకే తెచ్చుకుంటాం అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు